ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉప ముఖ్యమంత్రి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లా కాశీనారాయణ మండలం వరికుంట్ల సమీపంలోని జ్యోతి గుడి వద్ద 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన రాజకీయ అటవీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రహస్య సమాచారంతో రంగంలో దిగిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందాలు శనివారం తెల్లవారుజాము నిర్వహించిన మెగా ఆపరేషన్ వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. బొలెరో మ్యాక్స్ ట్రక్లో ఇంటి సామగ్రి కింద దాచి రహస్యంగా తరలిస్తున్న 78 ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన సన్నీ, రమేష్ అని 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను స్పాట్లోని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మల్లికార్జునుడు ఈ అక్రమ రవాణా ముఠాకు పక్కగా సహకరిస్తున్నట్లు తేలడంతో అతన్ని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అధికారి పాత్రపై లోతైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. అడవుల పరిరక్షణ చేపట్టిన ఆపరేషన్ అరణ్య పురోగతిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా సమీక్షిస్తానని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. బెంగళూరు, హర్యానా, కోల్కతా కేంద్రాలుగా పనిచేస్తున్న అసలైన ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మూలాల నుంచి నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఈ అరెస్టుల పవన్ కళ్యాణ్ హెచ్చరికలు నిరూపిస్తున్నాయి. మరి ప్రత్యేక బృందాల దాడిలో బయటపడి ఈ అంతర్రాష్ట్ర ప్రధాన సూత్రధారులు ఎవరో చూడాలి.